హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా నేను ఒక ఫుడ్ బ్లాగ్తోనే వస్తున్నాను. బట్ ఈ లాస్ట్ 2 ఎపిసోడ్స్ నేను కంప్లీట్గా సాత్విక్ ఫుడ్ చేశాను కదా. సో ఈరోజు కొంచెం డీవియేట్ అవుతున్నాను అనమాట నా థీమ్ నుంచి. ఇది ఆ సిరీస్కి సంబంధించింది కాదు, బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ వీడియో ఆల్ టుగెదర్. సో దీంట్లో ఈరోజు ఏం చేయబోతున్నా అంటే నాకు ఈవినింగ్ స్నాక్ అనమాట. 1 వీక్ నుంచి మాకు వర్షం దంచి కొడుతోంది మా ఇంటి దగ్గర. లైక్ థండర్ స్టార్మ్ అలర్ట్లో ఉందన్నమాట మా ఏరియా. సో వర్షం చూసిన ప్రతిసారి నాకు ఒకటే ఈవినింగ్ స్నాక్ గుర్తొస్తుంది. ఎప్పుడు మంచిగా పానీపూరి తినాలనే అనిపిస్తుంది అనమాట. సో నేను హైదరాబాద్ అమ్మాయిని, పక్కా హైదరాబాద్ అమ్మాయిని. సో మాకు హైదరాబాద్లో పానీపూరి మోస్ట్లీ అన్ని బండ్ల దగ్గర ఎలా అమ్ముతాడంటే వేడి వేడి చెన్నా వేస్తాడు కదా, ఆ చెన్నాని పూరిలో పెట్టి నీళ్ళలో వేసిస్తాడు కదా. సో అలా నాకు అలానే అలవాటు. కాకపోతే నేను ఎంబీఏ చదువుతున్న రోజుల్లో నేను 2 years హాస్టల్లో ఉన్నానమాట కొచ్చిలో. సో అక్కడ ఒక బండివాడు వచ్చేవాడు మా హాస్టల్కి. సో వాడు ఎలా చేసేవాడంటే కోల్కతా స్టైల్లో చేసేవాడు అనమాట. అంటే ఆలు ఉంటుంది కదా, కోల్డ్ ఆలుని మ్యాష్ చేసి దాంట్లో మసాలా ఏదో కలిపేవాడు అనమాట. అట్ ద సేమ్ టైం ఇమ్లీ వాటర్తో ఇచ్చేవాడు అనమాట. మనకి మామూలుగా అయితే పుదీనా వాటర్తో అలవాటు కదా, సో వీడు ఇమ్లీ వాటర్తో ఇచ్చేవాడు. సో ఇది తిన్నప్పటి నుంచి నాకు ఇదే ఇంకా క్రేవింగ్, ఇదే ఎక్కువ నచ్చడం మొదలెట్టింది. సో ఇప్పుడు పానీపూరి అంటే నాకు ఆ కోల్కతా స్టైల్ పుచ్చుకనే ఎప్పుడు మైండ్లోకి వస్తుంది అనమాట. హైదరాబాద్ది ఇంకా రావట్లేదు, కొంచెం మర్చిపోయాను అనమాట ఆ టేస్ట్. సో ఈరోజు కూడా నేను అలానే చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఎలా చేస్తాను, ఎంత బాగా సక్సెస్ అవుతానో ఈ ప్రాసెస్లో చూద్దాము. ఓకే, కమ్. సో ఇక్కడి నుంచి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు చింతపండు తీసుకున్నాను, నా ఫిస్ట్ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండు నేను ఫస్ట్ నానబెట్టుకుంటున్నాను అనమాట. సో దాంట్లో నుంచి నేను పల్ప్ తీసుకోవాలి, అందుకని నేను ఫస్ట్ నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈలోపు మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దామని. దీని తర్వాత మనకి పానీపూరిలో స్టఫింగ్ ఉంటుంది కదా, ఆలు స్టఫింగ్, అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం నేను ప్రెషర్ కుక్కర్లో ఒక 3 ఆలూలు తీసుకున్నాను, మీడియం సైజు. దాంతోపాటు నేను ఏం యాడ్ చేస్తున్నానంటే ప్రీవియస్ నైటే నేను ఇలా చెన్నా ఇంకా బఠానీ నానబెట్టుకున్నాను, ప్రిపేర్ చేసుకుందాం పానీపూరి అని. సో అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ 3 కలిపి ఒకటేసారి ప్రెషర్ కుక్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది కదా అని దీంట్లో కూడా వాటర్ ఇంకా యాడ్ చేసి డైరెక్ట్గా స్టవ్ మీదే ఇలా హాకిన్స్ కుక్కర్లో నేను ప్రెషర్ కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. దీని తర్వాత మనకి పానీపూరిలో ఒక డ్రై మసాలా వెళ్తుంది, ఆ మసాలా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే 2 స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ సీడ్స్ తీసుకోవాలి, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఇంకా 1 స్పూన్ ఆఫ్ సోంఫ్. అట్ ద సేమ్ టైం 2 డ్రై చిల్లీస్ తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. దీంతోపాటు మనకి ఇప్పుడు ఒక పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. దానికోసం మనం కొత్తిమీరాకు, పుదీనా, పచ్చిమిర్చిలు ఒక 2 to 3 పచ్చిమిర్చిలు, ఇంకా లైట్గా జింజర్ కూడా వేసుకొని నీళ్ళు పోసుకొని ఫుల్గా మనము గ్రైండ్ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసారా ఎంత మంచి గ్రీన్ కలర్లో ఉందో, అసలు చూస్తుంటేనే వెరీ టెంప్టింగ్గా ఉందన్నమాట. సో ఇది తీసాక కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో, అంత దిక్కుగా ఉండాలన్నమాట మన వాటర్లో వేయడానికి. అట్ ద సేమ్ టైం నేను ప్యారలల్గా ఇంకోటి ఏం చేసుకుంటున్నానంటే చింతపండు ఇందాక మనం సోక్ చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి పల్ప్ తీసేసుకుంటున్నాను. మొత్తం నీట్గా పల్ప్ అంతా తీసుకొని టామరిన్ వాటర్ రెడీగా పెట్టుకుంటున్నాను. సో టామరిండ్ ప్లస్ అది 2 కలిపి మన పానీపూరి వాటర్లో వెళ్తాయి అనమాట. సో అందుకని ఇది రెడీగా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో మంచిగా ఫస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ ఒక 3 స్పూన్స్ దాకా వేసుకున్నాను అనమాట. దీని తర్వాత మనం ఇమ్లీ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట, అదే చింతపండు పేస్ట్ వాటర్. సో దాంట్లో నాకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 స్పూన్స్ దాకా నేను ఇమ్లీ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట దీంట్లో. దీని తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట కొంచెంగా. చాట్ మసాలా అయితే ఫర్ షూర్గా యాడ్ చేసుకోవాలి ఎలాంటి చాట్ ఐటమ్స్లో అయినా. సో అది యాడ్ చేసుకొని ఇంకా కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూడా చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఇందాక పుదీనా ఇంకా మిర్చి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది చాలా లైట్గా వేసుకోవచ్చు. యాక్చువల్గా కాశ్మీరీ లాల్ పెద్ద కారంగా ఏమి ఉండదు. అట్ ద సేమ్ టైం లైట్గా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఎలాంటి చాట్కైనా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వేసుకోండి. ఇంకా ఉప్పు కూడా వేసుకొని ఇంకా నేను నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో నీళ్ళు ఆల్మోస్ట్ ఒక 3 glasses వేసుకున్నాక నేను మళ్ళీ మొత్తం కలుపుకొని నీట్గా టేస్ట్ చేసుకుంటే నాకు అన్నీ తక్కువ అనిపించాయి. సో నేను మళ్ళీ టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి ప్రతి ఒక్కటి కొంచెంగా యాడ్ చేసుకున్నాను. సో నేను అదైతే ఇక్కడ క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను నిమ్మకాయ కూడా పిండుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట నా వాటర్. సో ఇది మస్ట్. సో ఈ ట్యాంగీనెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం కోల్కతా స్టైల్ అన్నాం కదా, సో ఖచ్చితంగా వాటర్ చల్లగా ఉండాలి, అందుకని నేను ఐస్ కూడా యాడ్ చేసుకున్నాను.
అండ్ ఇలా నా వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. డ్రై చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను కానీ ఇట్స్ జస్ట్ ఫర్ షో పర్పస్, పెద్ద టేస్ట్ అయితే ఏం ఎన్హాన్స్ చేయదు. జస్ట్ అలా వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక ఆలు ఇంకా చెన్న ఉడకపెట్టుకున్నాం కదా, సో అవన్నీ తీసి ఇలా చల్లార్చుకొని దీంట్లో ఇప్పుడు మనము ఆలు స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆనియన్స్ ఉన్నాయి కదా, సో రా ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా మేము ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. దీంట్లో కూడా సేమ్ మనము ఇందాక వాటర్లో ఏం వేసుకున్నామో ఎగ్జాక్ట్ సేమ్ మసాలా వెళ్తుంది, కాకపోతే క్వాంటిటీస్ చాలా తక్కువగా వేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇలానే టామరిండ్ ఎక్స్ట్రాక్ట్ అదే పేస్ట్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం పుదీనా పేస్ట్ కూడా తీసుకొని వేసుకున్నాము. అండ్ ఫస్ట్లో డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పానీపూరి మసాలా అని చెప్పుకొని, అది కూడా వేసుకొని కలుపుకుంటున్నాం అనమాట. దీంట్లో యాజ్ యూజువల్గా ఏమేమి వెళ్తాయి అంటే మన చాట్ మసాలా, ఇంకా సాల్ట్, ఇంకా కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. లాస్ట్లో ఇది వచ్చి మా హస్బెండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ కవర్లో కనిపిస్తుంది కదా బ్లాక్గా, అది చూడ్డానికి అయితే బ్లాక్ సాల్ట్లా ఉంది, టేస్ట్ చేయడానికి కూడా కొంచెం అలానే ఉంది ట్యాంగీగా. సో అది యాడ్ చేశాకైతే అసలు టేస్ట్ సూపర్గా ఎన్హాన్స్ అయిందనమాట. ఇంతకీ ఇంగ్రీడియంట్ ఏంటి, లోపల ఏమున్నాయి ఆ మసాలాలో అని మాత్రం నన్ను అడగండి, బికాజ్ ఐ హ్యావ్ నో క్లూ. నేను అడిగినా కూడా నాకు చెప్పరనమాట సీక్రెట్ అని. సో అసలు ఆలు అయితే సూపర్ ఉండింది, టేస్ట్ సేమ్ కోల్కతా స్టైల్లో వచ్చింది. సో ఇలా అన్ని రెడీగా చేసుకొని పెట్టుకున్నాము, ఇంకా అటాక్ మోడ్లో ఉన్నాం అన్నమాట మేము. సో పక్కన కర్డ్ ఇంకా ఇమ్లీ చట్నీ కూడా పెట్టుకున్నాము, అంటే మధ్యలో మన మసాలా పూరిలా కూడా చేసుకోవచ్చని. ఇంకా నేను ఆగలేక స్టార్ట్ చేసేస్తున్నాను టేస్ట్. ఇలా ఆలు స్టఫింగ్ చేసుకొని మంచిగా కోల్డ్ వాటర్ వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉండింది. మన బండి దగ్గర టేస్ట్ కన్నా ఎంత బాగా వచ్చిందో, పైగా చాలా హ్యాపీగా ఉండింది అన్నమాట, ఇంట్లోనే హైజీనిక్గా చేసుకున్నామని. సో మా హస్బెండ్కి చాలా బిగ్ థ్యాంక్స్. నేను ఒక్కదాని అయితే చేసుకోలేకపోయేదాన్ని, నాకు చాలా హెల్ప్ చేశారనమాట. అండ్ ఇలా తింటూ ఉంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఫీలింగ్ ఉండింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ అవర్ వీడియో. నచ్చితే కనుక మీరు ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్.